హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మళ్ళీ చాలా రోజులైంది మనము వీడియోస్ తీయక. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకు చాలా వరకు మనిషికి ఉన్న అహంకారము దేన్ని చూసుకోనో అర్థం కాదు. చూస్తున్నాం, మనం చాలా వరకు చూస్తున్నాం చాలామందిని. అహంకారం మాటలు, నువ్వెంతలే అనే మాటలు. అరే, నువ్వు మనిషివే, నేను మనిషిని. నువ్వు తినేది అన్నము, నేను తినేది అన్నము. నువ్వైనా రాత్రి ఇంట్లోనే పడుకుంటావు, నేనైనా రాత్రి ఇంట్లోనే పడుకుంటావు. పొద్దున లేచి నువ్వైనా పని చేస్తావు, పొద్దున లేచి నేనైనా పని చేస్తావు. మరి నీకు నాకు తేడా అయిందన్నది మనం గమనించుకోవాలి. ఎదుటి వారిని ఎప్పుడు కానీ ఎగతాళి చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో నువ్వు మంచిగా ఉండొచ్చు, కానీ ఇంత ముందుకు నీ పొజిషన్ ఏందో ఒకసారి నువ్వు గమనించుకొని ఎదుటి వారిని గురించి మాట్లాడాలేమో అది. ఎందుకంటే ఒకప్పుడు మనం ఎలా బతికాము, అరే తిననీకి తిండి లేకున్నా ఎంతో కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఉంటారు. కష్టపడి పైకొచ్చిన వాళ్ళకు కొంచెం రెస్పెక్ట్ ఉంటుందిలే, ఎవరితో ఎట్లా మాట్లాడాలి. ఈ మధ్యలో ఈ అడికేలు అగాధంగా అనుకోకుండా వాళ్ళకు అహంకారం మాటలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇంత ముందుకు చూడలే, డబ్బును చూడలే. ఒక్కసారి చూసే వరకు వాళ్ళకు ఏమనిపిస్తుంది అంటే, నువ్వెంతలే అట్లా. ఎప్పుడు కానీ కష్టపడి సంపాదించిన డబ్బే మనకు దక్కుతుంది. ఎవరి కడుపు కొట్టు, ఎవరినో ముంచి నువ్వు కష్టపడకుండా వచ్చిన డబ్బు ఎప్పటికి కూడా నీకు నిలవదులే అనేది 100% ఇది మనం చాలా వరకు చూస్తున్నాం. ఇలా గర్వంతో చాలామంది ఎగబడుతున్నారు ఇట్లా లోకం మీద. గర్వం, ప్రతి ఒక్కరికి గర్వం, అహంకారం. అరే మాట్లాడిస్తే కూడా మాట్లాడరు, అంత వచ్చేసింది మనుషులకు. పొద్దున లేస్తే అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, ఇవన్నీ ప్రపంచం మీద, లోకం మీద అన్నీ ఎక్కువైపోయినాయి. అందుకే చూడండి, మనకు వర్షాకాలంలో వానలు పడతాయి, ఎండాకాలంలో వానలు పడతాయి. ఈ తుఫానులు, ఈ గాలులు ఇన్నేళ్ళకోలే మనకు లేనిది ఈసారి మనకు 2025 అలాగే 2026 ఎంట్రీ అవుతుంది మనకు. చూడండి, 2026 ఎంట్రీ అవుతుండగా ఈ మధ్యలో మనకి ఇంత బీభత్సం జరుగుతుంది. ఒకసారి మనం గమనించుకోవాలి. మనము చేసే పాపపుణ్యాల వల్లనే ఈ లోకం ఉండాలన్నా పోవాలన్నా అది మనం తెలుసుకోవాలి. ఈ లోకం ఉంటుందా పోతుందా కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనకు బ్రహ్మంగారు చెప్పారు ఆల్రెడీ, 2026లో సమాప్తం అయిపోతుంది, లోకం ఉండదులే అని. ఆయన కొన్ని విషయాలు చెప్పిండు, అవి చెప్పినట్టే మనకు కొన్ని జరుగుతున్నాయి. మీరు గమనించండి, మీరు చూడండి యూట్యూబ్లో, దేనిలో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం కొన్ని జరుగుతున్నాయా, కొన్ని జరుగుతలేవు, ఒకసారి మీరు కూడా గమనించి తెలుసుకోండి. అని చెప్పినవి ఆల్మోస్ట్ అన్నీ జరుగుతూ వస్తూనే ఉన్నాయి, ఒక్కొక్కటి. చాలా వరకు చూస్తున్నాం, వర్షాలు పడి చాలా విలేజ్లు, చాలా ఊర్లు కూడా చాలా అన్నీ కొట్టుకుపోయినాయి. వాగులు చాలా నష్టపోయారు, ప్రజలు నష్టపోయారు, ప్రాణాలు పోయినాయి. అది నిన్న కూడా బీభత్సవమైన వర్షం. ఈరోజు కూడా మరి భారీ వర్షం ఉందని చెప్పారు, కాకపోతే ఈరోజు వర్షం లేదు. అది మనకు చాలా సంతోషకరమైన విషయం. అది మనకు ఈరోజు కూడా వర్షం ఉంటే ఇంకా చాలా మనకు పంటలు చూడండి, పత్తి కానీ ఇంకా వరి చేనులు కూడా చాలా వరకు అయినాయి, 90% అయిపోయినాయి. అవి కూడా మొత్తం ఈ వర్షగాడులో కూడా మొత్తం పన్నాయి. చేనులని కోసిన వాళ్ళవి కూడా, రోడ్ల మీద కోసినవి కూడా అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. మొక్కలు కానీ, వడ్లు కానీ, ఏవైనా కానీ మొత్తం కొంతవరకు ఖరాబ్ అయిపోయినాయి. అవి అన్నీ మొలకొచ్చేసినాయి. మనం ఇప్పుడు వరి చేను పన్నది, దాన్ని కొయ్యాలంటే కూడా చాలా కష్టం. అది మిషన్కి కూడా కొయ్యాలంటే చాలా కష్టం. కొందరు లేట్ వేసిన వాళ్ళకు, కొందరు ఈ వడ్లు ఇంకా కాలేదులే, వాళ్ళకు కొంచెం సేఫ్టీ అయిపోయింది ఈ వర్షం వల్ల.
చాలా కొంచెం సేఫ్టీ అయిపోయింది ఈ వర్షం వల్ల. ఏం చేస్తాం, మనం చేసే అన్ని అన్యాయాలు, అక్రమాలు అవన్నీ మళ్ళీ ఏమైతాయంటే తిరిగి మనకే వస్తాయి అవి. వాయి వరుసలు లేవు, చిన్న పెద్ద లేదు. పెద్దోనికి చిన్నోడు వాల్యూ ఇయ్యడు. పెద్దోని కూడా అరే నువ్వెంతరా. ఇవన్నీ పాపాలు ఎక్కువైపోతున్నాయి లోకాల మీద. పాపాలు ఎక్కువైపోయి మనం చేసినవి మొత్తం పాపాలన్నీ ఇప్పుడు ఏదో ఒక రూపంలో బయటపడుతున్నాయి. ఇన్నేళ్ళకోలే ఎప్పుడు లేని ఈ సంవత్సరం పడ్డ వర్షము ఎప్పుడు కూడా మనకు వర్షం ఇంతలా వల్లే మనకు. అది కొంచెం గమనించుకొని ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి, అహంకార గర్వాన్ని తగ్గించుకొని నీ డబ్బు ఉంటే నువ్వే ఉంచుకో. ఎదుటోనికైతే ఇవ్వవు కదా, ఇస్తావా? మరి ఎవరు చేసుకున్న కష్టం వారికి అయితే లేదు. ఇక నీ తీసుకొని వాడేం చేసుకుంటారులే. నీ డబ్బు ఉంటే నీ దగ్గరనే పెట్టుకో, ఉంచుకో. నీ ₹1,00,00,000 అంటే పెట్టుకో, నువ్వు పెట్టుకో. కానీ ఎదుటి వారిని లేదు నువ్వెంత అని కించపరిచే మాటలు మాట్లాడొద్దు. ఒకవేళ పరిస్థితి నీకే పరిస్థితి అనుకూలంగా లేక నువ్వే డౌన్ అయిపోయినావనుకో, వాడు కొంచెం ఎదిగిండు అనుకో, అప్పుడు వాడు నిన్ను దొక్కుతాడు. కొంచెం గమనించుకోవాలి. అరే నాకు ఉన్నది అనే అహంకారాన్ని పక్కకు పెట్టి, అరే నాకు ఉన్నా కానీ లేనట్టే మెదులుకుంటే కొంచెం మంచిది. అందరికీ కూడా గుడ్ నైట్. అందరికీ గుడ్ నైట్. డిన్నర్ కూడా అయిపోయింది అనుకుంటున్నా చాలా వరకు, ఎందుకంటే మనకు 8 దాటిపోయింది. ఓకే అండి, బాయ్, గుడ్ నైట్.